ఎట్టకేలకు రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. సోషల్ మీడియాలో వచ్చినట్టే జూన్ 25న రిలీజ్ అవుతోంది. ధనుష్ నటించిన కరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించాడు. సినిమా సీజన్ సమ్మర్ ను మిస్ చేసుకుంది. మరి అన్ సీజన్ లో వస్తున్న పెద్ది భారీ ఓపెనింగ్స్ రాబడుతుందా? మార్చి 27న రావాల్సిన పెద్ది 3 నెలల తర్వాత జూన్ 25న వస్తుంది. మధ్యలో ఏప్రిల్ 30 డేట్ ను కూడా మిస్ చేసుకుంది. రీషూట్ కి వెళ్తుంది, ఇప్పట్లో రాదు అంటూ రకరకాల కథనాలు పుట్టుకొచ్చాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఇప్పట్లో రాదని ఆశలు వదిలేసుకున్నారు. బుచ్చిబాబే విడుదల తేదీ ప్రకటించడంతో రీషూట్స్ లేవని తేలిపోయింది. సారీ అండి, అందరికీ షూటింగ్ నుంచి వస్తున్నా సార్. ఐటమ్ సాంగ్ షూటింగ్ జరుగుతుంది సార్, జూన్ 25th. ప్రస్తుతం పెద్ద ఐటమ్ సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఐటమ్ సాంగ్ షూటింగ్ నుంచి వస్తున్నానని దర్శకుడు తెలిపాడు. రామ్ చరణ్, శృతి హాసన్ పై ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. ఆదివారం మొదలైన ఈ ఐటమ్ సాంగ్ ను 4-5 రోజుల పాటు తీస్తారు. స్టార్ మూవీ రిలీజ్ అంటే హాలిడేస్ అయినా ఉండాలి, లేదంటే లాంగ్ వీకెండ్ కలిసి రావాలి. సంక్రాంతి, దసరా, క్రిస్మస్ కంటే సమ్మర్ హాలిడేస్ ఎక్కువే అయినా ఏప్రిల్, మేలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. ఐపీఎల్ సినిమాలను బతకనివ్వడం లేదు అన్న ఫీలింగ్ కు మేకర్స్ వచ్చేశారు. సినిమా బాగుందన్న టాక్ వచ్చినా థియేటర్స్ లో జనాలు కనిపించడం లేదు. ఐపీఎల్ ఫస్ట్ షో, సెకండ్ షో ఆడియన్స్ ను దెబ్బ కొడుతుంది. వీకెండ్ వచ్చేసరికి మధ్యాహ్నమే మ్యాచ్లు మొదలు కావడంతో మ్యాట్నీ కలెక్షన్స్ కూడా తగ్గిపోతున్నాయి. యంగ్ హీరో లేదు, స్టార్ లేదు, ఎవరినైనా ఐపీఎల్ మడతెట్టొస్తుంది. యూత్ మాత్రమే కాదు, వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఐపీఎల్ కావాలి. ఒక్కొక్కరికి ఒక్కో టీం అంటే అభిమానం. దీంతో బయట ప్రపంచాన్ని మర్చిపోయి టీవీలకు అతుక్కుపోతున్నారు. ఐపీఎల్ చూడకపోతే నష్టం లేదని ఎవరైనా అంటే ట్రోల్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఇలా మాట్లాడే చివరికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. 2 ఏళ్ల క్రితం కృష్ణమ్మ మూవీ ఈవెంట్ లో అనిల్ మాట్లాడుతూ ఐపీఎల్ చూడకపోతే కొంపలేం మునిగిపోవు, ఫస్ట్ షో, సెకండ్ షోకు థియేటర్స్ కు రండి అంటూ చేసిన కమెంట్స్ ట్రోల్ అయ్యాయి. క్రికెట్ అభిమానులు సక్సెస్ఫుల్ డైరెక్టర్ ను ఆడేసుకున్నారు. దీంతో దర్శకుల దినోత్సవం సందర్భంగా ఇచ్చిన వివరణతో ట్రోలర్స్ సైలెంట్ అయ్యారు. ఐపీఎల్ చూడండి, టైం ఉంటే సినిమా కూడా చూడండి అంటూ వాయిస్ తగ్గించాడు అనిల్. అసలు సిసలైన సినిమా సీజన్ అంటే సమ్మరే. అయితే వేసవిలో వచ్చేదానికంటే అన్ సీజన్ లో రావడమే బెటర్ అన్న ఫీలింగ్ లో నిర్మాతలున్నారు. లాంగ్ వీకెండ్ లో దాదాపు 50-60% కలెక్షన్స్ లాగేయొచ్చు. ఐపీఎల్ లేదు కాబట్టి ఫస్ట్ షో, సెకండ్ షోకు ఆడియన్స్ థియేటర్ కు వస్తారన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. సినిమా బాగుంది అన్న టాక్ వస్తే అన్ సీజన్ ను పట్టించుకోరు. కల్కి జూన్ 27న రిలీజ్ అయింది. అన్ సీజన్ లో వచ్చినా 1000 కోట్ల మార్క్ దాటింది. కల్కి ఇచ్చిన భరోసాతో పెద్ది కూడా వస్తున్నాడు. మార్చి 27, ఏప్రిల్ 30న రావాల్సిన పెద్ది 2 సార్లు వాయిదా పడితే ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. జూన్ 25న థియేటర్లోకి వస్తోంది. మరి జూన్ 4న రావాల్సిన టాక్సిక్ కూడా వాయిదా పడ్డం గ్యారెంటీనా? ఈ పోస్టుకు యష్ కారణమా? ఓటీటీ డీల్ అవ్వకపోవడం వల్లే టాక్సిక్ రిలీజ్ పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? పెద్ద సినిమా రిలీజ్ కావాలంటే ముందు ఓటీటీ అవ్వాలి. శాటిలైట్ రైట్స్ అమ్ముడు కాకపోయినా పర్వాలేదు, ఓటీటీ సెటిల్మెంట్ జరిగితేనే సినిమా రిలీజ్ చేస్తారు నిర్మాతలు. ఓటీటీ అవ్వకపోతే భారీ బడ్జెట్ మూవీస్ బయటపడలేవు. టాక్సిక్ ని కొనడానికి ఓటీటీలు ముందుకు రావడం లేదు. ఆ మధ్య రాజాసాబ్ రిలీజ్ వాయిదా పడ్డానికి కూడా ఇదే కారణం. విశ్వంబర కూడా ఇదే ప్రాబ్లం ని ఫేస్ చేస్తోంది. ఓటీటీతో కవర్ చేసుకోవచ్చులే అని బడ్జెట్ పెంచేస్తున్నారు. టాక్సిక్ నుంచి వచ్చిన 2 గ్లిమ్స్ చూస్తుంటే లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ గ్రాండ్ గా రిచ్ మేకింగ్ తో ఇంప్రెస్ చేసింది. అయితే డైరెక్టర్ కు క్రేజ్ లేకపోవడం, గతంలో సూపర్ హిట్ లేకపోవడంతో ఓటీటీలు టాక్సిక్ పై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. యష్కి KGF 2 వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉన్నా రిలీజ్ అయి 4 ఏళ్లు కావడంతో ఈ హిట్ ని అందరూ మర్చిపోయారు. వెనకాల KGF 2 లాంటి రికార్డులు తిరగరాసిన సినిమా ఉంది. ఓటీటీ నుంచి ఫ్యాన్సీ రేట్ వస్తుందని మేకర్స్ కలలు కన్నారు. కానీ అవి కలలుగానే మిగిలిపోయాయి. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది కదా, అన్ని భాషలో కలిపి 250 కోట్లు వస్తుందని అంచనా వేస్తే 120 కోట్లకు మించి ఇవ్వమని డిజిటల్ సంస్థలు తేల్చేశాయి. బడ్జెట్ 500 కోట్లు దాటిపోవడంతో సగమే ఓటీటీ నుంచి రావడం మేకర్స్ కి షాక్ ఇచ్చినట్టయింది. కియారా అద్వానీ, నయనతార, హ్యూమా కురేషి, రుక్మిణి వసంత్ వంటి స్టార్ కాస్ట్ తో తీశారు. KGF 2 హిట్ తర్వాత యష్ రెమ్యూనరేషన్ దాదాపు 100 కోట్లకు చేరింది. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యూనరేషన్ కే 200 కోట్లు దాటింది. ఓటీటీ నుంచి 250 కోట్లు వస్తుంది అనుకుంటే 120 కోట్లే రావడంతో సినిమాను రిలీజ్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తున్నారట. ఓటీటీ అవ్వకుండా పెద్ద సినిమాలు రిలీజ్ కి నోచుకో. సినిమా థియేటర్లోకి వచ్చి ఫ్లాప్ అయితే ఇస్తామన్న అమౌంట్ కూడా ఇవ్వరు. అవసరమైతే రిలీజ్ డేట్ ని వాయిదా వేస్తారే కానీ ఓటీటీ కాకుండా సినిమాను విడుదల చేయలేరు. ఈ రూల్ టాక్సిక్ మాత్రమే కాదు, అన్ని పెద్ద సినిమాలకు వర్తిస్తుంది. నిర్మాతలు కోరినంత ఇవ్వాలంటే డిజిటల్ సంస్థలకు సినిమాను ముందే చూపించాలి. వాళ్లకు నచ్చితే ప్రొడ్యూసర్ అడిగినంత ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే టాక్సిక్ ను ముందే చూపించడానికి యష్ ఒప్పుకోవడం లేదట. దీంతో ఓటీటీలు 120 కోట్లకు ఒక్క పైసా కూడా ఎక్కువ ఇచ్చేది లేదని తేల్చేశాయి. టాక్సిక్ పై పెట్టకూడనంత బడ్జెట్ పెట్టేశారు.
ఇప్పుడు అమౌంట్ను కవర్ చేయలేకపోతున్నారు. బడ్జెట్ 500 కోట్లలో సగం ఓటీటీ నుంచి వస్తే మిగతాది థియేట్రికల్ రైట్స్ నుంచి రాబట్టే ఛాన్స్ ఉంది. ఓటీటీ ఇస్తామంటున్న 120 కోట్లు ఒక మూలకు కూడా రావడం లేదు. మార్చి 19న రావాల్సిన టాక్సిక్ వాయిదాకు విఎఫ్ఎక్సే రీజన్ అంటూ చూపించిన అసలు కారణం మాత్రం ఓటీటీ కాకపోవడమే. సినిమాకు క్రేజ్ రావాలంటే పెద్దగా ప్రమోషన్ చేయనక్కర్లేదు. హైప్ రావాలంటే ఈవెంట్స్, ప్రెస్ మీట్లు పెట్టనక్కర్లేదు. పాట సూపర్ హిట్ అయితే చాలు. పాట ఓ మోస్తరుగా ఉన్న హుక్ స్టెప్ తో ఇరగదీస్తే చాలు, వద్దన్నా హైప్ వచ్చేస్తుంది. అదెలాగో చూద్దాం. సమంత నిర్మాతగా మా ఇంటి బంగారంను ప్రకటించి ఏడాదైంది. షూటింగ్ మొదలైనా ఈ మూవీ గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. గ్లిమ్స్ తో కాస్త క్రేజ్ వచ్చినా తస్సాదియా అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్ ఆడియన్స్ కు బాగా నచ్చింది. సమంత వేసిన హుక్ స్టెప్ పాపులర్ కావడమే కాదు, 20,000 రీల్స్ చేయడం విశేషం. పాట హిట్ అయితే చాలు, లక్షల్లో రీల్స్ చేసేసి సినిమా ప్రమోషన్స్ ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మణశంకర వరప్రసాద్లోని మీసాల పిల్ల హుక్ స్టెప్ విషయంలో ఇదే జరిగింది. ఎన్ని ఎక్కువ రీల్స్ చేస్తే పాట అంత పెద్దగా హిట్ అయినట్టు లెక్క. పెద్ది నుంచి వచ్చిన చికిరి సాంగ్కు వచ్చినన్ని రీల్స్ అన్నీ ఇన్ని కావు. 5 లక్షలకు పైగా రీల్స్ తో చికిరి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతవరకు సరైన హిట్ లేని అఖిల్ ను పట్టించుకోవడం మానేశారు. ఏజెంట్ ఫ్లాప్ తర్వాత ఏ సినిమా చేస్తున్నాడో ఆడియన్స్ కు పెద్దగా తెలియలేదు. లెనిన్ మూవీ చేస్తున్నా రాణి హైప్ ఫస్ట్ సింగిల్ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో రీల్స్ తిరగడమే ఇందుకు కారణం. సినిమా టీజర్ జనాల్లోకి పెద్దగా వెళ్ళకపోయినా పర్వాలేదు. ఆడియో అంతంత మాత్రంగానే ఉన్నా భయపడాల్సిన పని లేదు. ప్రమోషన్తో హైప్ తీసుకొచ్చే మార్గాలు చాలా ఉన్నాయి. అమీర్ ఖాన్ ఎమోషన్ అయి కంటతడి పెట్టుకోవడంతో ఎందుకయ్యాడంటూ ఆరాధిస్తారు. ఈ ఎపిసోడ్ అంతా కొడుకు సినిమాకు హైప్ వచ్చేసింది. ఎలాగో చూద్దాం. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ నటించిన ఏక్ దిన్ మే 1న రిలీజ్ అవుతోంది. హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి ఈ మూవీతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా స్పెషల్ ఈవెంట్ లో అమీర్ సినిమా చూసి భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. అమీర్ ఏడ్చిన వీడియో వైరల్ కావడంతో ఏక్ దిన్ కు కావాల్సినంత హైప్ వచ్చింది. ఇప్పటి వరకు టీజర్, ట్రైలర్, సాంగ్స్ వచ్చినా సినిమాకు రాని క్రేజ్ అమీర్ ఖాన్ కన్నీరు తీసుకొచ్చింది. ఏక్ దిన్ స్పెషల్ షో తర్వాత సాయి పల్లవి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అమీర్ ఖాన్ ఎమోషన్ పై స్పందించింది. అలా భావోద్వేగానికి గురి కావాలంటే ధైర్యం కావాలని, తనైతే అందరిలో ఎమోషన్ కాలేనని చెప్పుకొచ్చింది. తనకి కూడా కన్నీళ్లు వచ్చినా కంట్రోల్ చేసుకున్నానని చెప్పింది. సునీల్ పాండే డైరెక్ట్ చేసిన ఏక్ దిన్ కు అమీర్ ఖాన్ నిర్మాత. ఈ హిందీ మూవీ తెలుగులో ఒకరోజు టైటిల్ తో వస్తుంది. బాక్సాఫీస్ లో మరిన్ని అప్డేట్స్ ఏమన్నాయో చూసిద్దాం. మేం ఫేమస్ ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా, నిధి ప్రదీప్ హీరోయిన్ గా నటించిన గోదారి గట్టుపైన సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమా మే 8న విడుదలవుతోంది. సుభాష్ చంద్ర దర్శకుడు. జగపతి బాబు, లయ లీడ్ రోల్స్ లో నటించిన వదలా టీజర్ ను విడుదల చేశారు. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి వస్తే ఆ కుటుంబం ఏమైంది అన్న కాన్సెప్ట్ తో ఆకళ్ల వి కృష్ణ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ధనుష్ నటించిన కరా సినిమా 30న థియేటర్స్ లోకి వస్తుంది. మమితా బైజు హీరోయిన్, విఘ్నేష్ రాజా దర్శకుడు కాగా సాయి దుర్గతేజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. శర్వానంద్ నటించిన బైకర్ మే 1న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. రేసర్ గా కనిపించడానికి శర్వా 6 ప్యాక్ లోకి రావడమే కాదు, 14 కేజీలు తగ్గాడు. ఇదే వాళ్ళ మన బాక్స్ ఆఫీస్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.